హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను కాలీఫ్లవర్ పచ్చడి చేశాను. సో, మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. మా హస్బెండ్ అయితే ఎప్పుడు తినలేదంట. ఇదే ఫస్ట్ టైమ్ అంట. సో, అందుకనే ఎవరైనా ఇలాగా తినని వాళ్ళు ఉంటే ట్రై చేస్తారని చెప్పి పెట్టాను. ఫస్ట్ అయితే ఒక మంచి కాలీఫ్లవర్ తీసుకొని నీట్‌గా వాష్ చేసి కొంచెం తడి లేకుండా నీట్‌గా పెట్టుకోవాలనమాట. తర్వాత దాంట్లో ఒక 3/4 కప్పు నేను తీసుకున్న క్యాబేజీకి 3/4 కప్పు కారము, ఇంకా కొంచెం టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేశాను. ఇంకా ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా పసుపు వేశాను. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ మనకు నచ్చినంత వేసుకోవచ్చండి. మనం టేస్ట్ తగ్గట్టు. కొంతమంది కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. లేదు అంటే తక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఆవాలు, మెంతులు ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాను. ఇంకా ఆయిలను, పోపు అన్నీ వేసుకొని ఇది చల్లారనివ్వాలి. చల్లారి పెట్టుకోవడానికని నేను ముందే పక్కన పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న ఆవాలు, మెంతులు పొడి వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇదైతే మనకు 2 వీక్స్ వరకు నిలువ ఉంటుంది కాబట్టి తడి లేకుండా చూసుకోవాలి ముక్కలకి. సో, తడి లేకుండా బాగా ఆరబెట్టుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు దీంట్లో మనము ఆల్రెడీ నేనైతే ఆయిల్ తక్కువ వేసుకొని పోపు పెట్టాను. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపిన తర్వాత ఈ పోపేసిన ఆయిల్ బాగా చల్లారిపోయింది. సో, నేను దీంట్లో వేసుకున్నాను. చాలామంది పచ్చి వెల్లుల్లిపాయ కూడా డైరెక్ట్‌గా వేస్తారు. మీరు పోపులో వేయకుండా మీకు పచ్చి వెల్లుల్లిపాయ ఇష్టమైతే దీనిలో వేసుకోవచ్చు. ఇంకా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా జ్యూస్ తీసి దీంట్లో వేసా అనమాట. లెమన్ జ్యూస్ కూడా మనకు నచ్చినట్లు అంటే మీరు ఎక్కువ పులుపు తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ పులుపు సరిపోతుంది. సో, ఇలా కలిపెట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈ పచ్చడి ఈ రోజు కన్నా నెక్స్ట్ డే చాలా బావుంటుంది. ఎందుకంటే ఉప్పు, కారము, పులుపు అన్నీ మంచిగా ముక్కలకు పట్టి ఊరుతదనమాట. సో, నేనైతే పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ డే తీసి చూస్తే చాలా బాగా ఊరింది. రైస్‌లోకి చాలా బావుంటుంది. రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.